మార్గశీర్ష మాధాది దేవత శ్వేత తులాకరాంబరం ధరించి నిలిచినట్లు ప్రకృతి కాంత శరీరమంతా సన్నని ముత్యం వంటి బిందువులను చెమట పోసినట్లు ఉంది. ఇంద్ర వివాహ నిమిత్తం తిరుపతి కొండకు వచ్చి ఉన్నారు చక్రపాణి లేని చక్రపాణి కుటుంబం అందరూ. అది హేమంత ఋతువు. ప్రాతన మందిరానందని తరంగాలు మధుర ధ్వనులతో పరవళ్ళు తొక్కుతున్నాయి. పువ్వు మకరందం కొసరి కొసరి తాగుతున్న తొమ్మిదలు మద ఝంకారాలతో విహరిస్తున్నాయి. దట్టంగా మంచు ఆవరించిన పర్వతాలు నేత్రాంధకరంగాను సువాసన తావుల గ్రహణేంద్రులను మనోభిరామంగా ఉన్నాయి. తనకి చక్రపాణికి తొలి పరిచయం కావించిన ఆ శేషాద్రి కొండలు, ఆ హేమంత శోభ చూడగా మాధవి మనసు విపరీతంగా కదిలిపోయింది. అనేక స్మృతులను రేపుతున్న ఆ వాతావరణము పరదేవనాకారి అయింది. హిమబిందు సంక్షిప్తమైన ఆ కొండ వాళ్ళు మీద తొలిసరిగా తాను పానితో పరిచయం చేసుకున్న విషయం సన్నని నూగు వలె తుషారం కురుస్తున్న ఆ వాతావరణంలో అతడు తాను సరిపిన ఆ తుషార సౌందర్యంలాగే మనసుని శాశ్వతంగా ముద్రితమైన ఆనాటి సంభాషణ వివరంగా మనసుని మెదిలి కండ్ల ఎదుట నుంచి కలవరపట్టసాగింది. ఆ వృక్ష లతాదులు పత్రములపై మత్తుగా పడి ఉన్న ఆ హిమబిందువులను భాస్కరుడు తన కిరణ స్పర్శతో మేల్కొల్పి తనలో లీలం కావించుకున్నట్లే చక్రపాణి అతడి చక్కటి హృదయంతో తనను మేల్కొల్పి అతని దానిలాగా చేసుకున్నాడు. తిరిగి అపర సంధ్య వేళ హిమబిందులు అవతరించడానికి కంటే సూర్య అంతర్ధానమైనట్టే అంతర్ధానమైపోయాడు. ఆ చాటు నుండే తన మనసు నావరించిన వేసిన ఘన తుషారం కలగనమే లేదు. సూర్యకిరణాల దర్శనమే లేదు తన జీవితానికి. 2 సంవత్సరాల క్రితం ఎన్నో కోరికలతో ఆశలతో ఉత్సాహంగా ఉరకలు వేసే హృదయంతో వచ్చిన తిరుపతి నగరం కోట్లాది ప్రజలకు భక్తిముక్తిదాయకమైన ఈ పవిత్ర క్షేత్రం మాధవి మనసులో గాయాలను రేపి తీరని బాధ కలిగించసాగింది. ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతిష్టమైన ప్రేమబంధం మహాపర్వత శ్రేణులు సాక్షిభూతంగా సఫలం చెందిన సాహచర్యం, ఈ పద్మావతి శ్రీనివాసుల ఆరాధనలో ఆకృతి నందిన అనురాగవల్లరి అచంచలమైన అక్షయమైన అభివృద్ధిగా నందగలవని అనుకున్న అభిప్రాయం ఆత్మవిషం అగ్ని పరీక్షకు ఆహుతి అయినాయి. ఆ శ్రీనివాసునిపై పరిపూర్ణమైన నమ్మకంతో ప్రవేశించిన ప్రణయ జీవితం ఆ శ్రీనివాసుని ప్రణయ ఘట్టంలాగే కాలి పారాయణ ఆరకముందే కనిన కళ్ళలు చేసి కలికి జీవితాన్ని కఠోరం చేసేసింది. కలల బరువుతో తేలిపోతున్న కొత్త పెళ్లి కూతురి ఇంద్రను చూచిన కొలది వివాహపూర్వము తన కన్య జీవితం ఆశలు ప్రణయం గుర్తుకొచ్చి లోలోన కొమ్మిలిపోతూ ఒంటరిగా కూర్చున్న మాధవి దగ్గర చాలాసేపు నిల్చున్న కమల ఆ గంభీరమూర్తిని పలకరించ సాహసించలేక వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి వివాహానికి ఏర్పాట్లు చేశాను వదిన అంటూ దగ్గరికొచ్చిన రఘు వదిన పరధ్యాతను గమనించి మెల్లిగా దగ్గర కూర్చున్నాడు. వదిన అప్పటికి పరధ్యానం ఒదిగిన మాధవి ఏమన్నట్లు సజల నేత్రాలతో ఎత్తి చూచింది. ఈ శుభ సమయంలో కంటతడి పెడుతున్నావా వదిన? నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకోవడం తప్ప పూడిపోయిన గొంతుతో విప్పి మాట్లాడలేకపోయింది మాధవి. కళ్యాణ దినం దగ్గర అవుతున్న కొలది ఏమిటో గుండెలు బరువెక్కిపోతున్నాయి వదిన. నాన్నగారు లేకపోయారు. పెద్దవాడైన అన్నయ్య ఇలా చేశాడు. నేను ఈ చాలా దురదృష్టవంతుని వదిన. కళ్ళు తుడుచుకున్నాడు. మాధవి ఏదో విషయం అడగవచ్చిన దానిలా సరోజిని మానపడిపోయింది. మెల్లిగా మాధవిని కళ్ళు తుడిచి రఘువైపు దశ తిరుగుతూ, మనమే ఇలాగుంటే ఇందిరా మీ అమ్మగారు ఎంత విచారిస్తున్నారో ఆలోచించండి. పాణిగారి ఆధ్వర్యం వహించవలసి వచ్చిన శుభకార్యం ఇలా జరిపించరావాల్సి రావడం అందరికీ కష్టంగానే ఉంది. అనుక్షణం బాధ గుండెల్ని పిండేస్తోంది. కానీ ఏం చేస్తాం అంటూ ఓదార్చబోయింది. అది కాదు వదిన, ఆ బాధకు తోడు నన్నొక కొత్త బాధను ఆవేశించి మీతో ఏమని చెప్పాలా అని బాధపడుతున్నాను. ఏమిటది? రఘు సరోజిని ఒక్కసారే అడిగారు. మనం శ్రీనివాసుని కొలుస్తున్న ఈ దేవుడు సిరిచేత పరిత్యజింపబడినవాడు. పద్మావతి తోడి ప్రణయం 3 నాళ్ళ ముచ్చటయి నిరంతరం ఎడబాటు భరించుతున్నాడు. ఇక్కడే అంకురార్పణ జరిగిన నా వివాహం జీవితం ఇలా మూడైపోయింది. తిరిగి ఇందిరకు ఇక్కడ వివాహం చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు. వెళ్ళిపోదాం, ఇంటి దగ్గరే చేసుకుందాం. మాధవి అని వెర్రిగా చూడటం మినహా ఏమీ మాట్లాడలేకపోయింది సరోజిని. రఘు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. మానవ దేహాలపై కరుకు కత్తులతో ఆడుకుంటూ కఠినత్వం జీర్ణించుకున్న డాక్టర్, అతి గంభీరవంతుడైన పురుషుడు అతివలాగా కదలి ఏడ్చేశాడు. ఎంతటి విరాగిని అయిపోయావు వదిన అంటూ కన్నీళ్ళొత్తుకుంటూ సరోజిని అంది. నీలో నువ్వు దిగుళ్ళుపోతూ కడకు ఇంత వెంట వేదాంతం అలవర్చుకున్నావా మాధవి? ఏ బాధలు లేకుంటే అవి మానవ జీవితాలు. ఇది బాధామయమైన భూప్రపంచం ఎందుకవుతుంది? ఈ బాధలు ఇలాగే ఉండిపోతాయా?
కానీ కాల పరిపక్వం అవసరం. ఈ బాధల్ని మరిచి సుఖపడే రోజులు ఉంటాయి ఎదుర. తెలియక మనం బాధపడతాం. మానవులపై పుట్టి బాధలేని స్వర్గ జీవితం ఆశించి నిరుత్సాహపడితే ఎలా? బాధలకైనా హద్దు పద్దు లేదా వదిన? వివాహమై 3 నెలలైనా కానిదే భర్తకు దూరం అవ్వడం. ఇది సామాన్యమైన బాధ. తిరిగి వస్తారనే ఆశ చావకుండా ఉంది. లేకపోతే ఏనాడో అంతం చేసుకుందునే ఈ పాపిష్టి జీవితాన్ని. వద్దు వదినా, అంత మాటలనొద్దు. నాకెందుకో మళ్ళీ మనమంతా కలుస్తామని, ఎప్పటిలా మన గృహాల్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని గట్టి నమ్మకం ఉంది వదినా. ఎక్కడో ఒకచోట అన్నయ్య క్షేమంగా ఉంటాడు భగవత్ కృప వల్ల. భగవంతుడు. వదినా కలవరపాటుతో అరిచాడు. భగవంతుని అస్తిత్వాన్ని శంకిస్తున్నావా? సుఖాలలో ఉన్నప్పుడు సంతోషించి, కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని దూషించడమా? జీవకు చెడ రుచులు నేర్పించినట్టే జీవితానికి కష్ట సుఖాలు ఏర్పరిచాడు. కారం పులుపులతోని వస్తువులకి రుచి కలిగేటట్టు కష్టాల అనుభవంతోనే జీవితానికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. చేదు లేనిదే తీపి విలువ తెలీదు. అతి తీపి మొహం మొత్తకుండా మధ్య మధ్యలో కారం వాడుకోవాలి. అలాగే దుఃఖం లేని సుఖం ముఖమెత్తి మనిషికి జీవితం విలువ తెలియకుండా చేస్తుంది అన్నాడు రఘు వదినకు బోధించే ఉద్దేశంతో. ఇవన్నీ ఒట్టి హేతువాదాలు. కానీ నా మనసుకు శాంతి లేదు. వెళ్ళిపోదాం, ఇక్కడ చెయ్యొద్దు ఈ పెళ్ళి అన్నది స్థిరంగా మాధవి. ఏమిటొదినా, తిరుపతి శ్రీనివాసుడి దగ్గర వివాహం చేద్దామని నువ్వే అంటివి. తీరా వచ్చాక ఇదా వరుస? ఏం చెయ్యను, మనసు సరిపెట్టుకోలేకపోతున్నాను. ఈ తిరుపతి కొండ మీదే ఈ తల పగలు కొట్టుకుని చద్దామనిపిస్తోంది. పరీక్షగా చూశాడు రఘు. ఒక రకం ఉన్మాదం ఆవరించినట్టుగా ఉంది మాధవి ధోరణి. అవును, అది నిజమే అనుకున్నాడు. పాణి రఘు ఎన్నడూ అన్నదమ్ముల్లా ప్రవర్తించలేదు. వయోభేదం గుర్తించుకోలేదు. ఇద్దరు ఆప్తమిత్రుల్లా ప్రవర్తించేవాడు. మాధవితో జరిగిన తిరుపతి యాత్ర నుంచి వివాహం వరకు అన్ని విషయాలు వివరంగా చెప్పాడు పాణి రఘుకు. అన్నా వదిన మధ్య గల అన్యోన్య అనురాగాలు, భార్యాభర్తల మధ్య అరుదుగా కనిపించే సున్నిత గౌరవ మర్యాదలు ఆ దంపతుల మధ్య ఉండటం చూసి అతడు ఎంతో ఆనందించేవాడు. ఇటువంటి అన్నావదులకు పొందినందుకు గర్వపడేవాడు. మరి అటువంటి మధుర ఘట్టం ఈనాడు వదిన మనసులో మంటలు రేపడం సహజమే. మాటల మాత్రం వల్ల మారేది కాదు ఆ మంట. ఆలోచన పైకి కనబడించకుండా, సరే, నాకు ఈ విషయమై కొంత ఆలోచించడానికి వ్యవధి ఇయ్యి వదినా. రాత్రి ఒక నిర్ణయానికి వద్దాం గాని కొంతసేపు అలా వెళ్ళి వద్దాం. దయించి నా అభ్యర్థన మన్నించు. సరే అంది మాధవి. కమల, రఘు, మాధవి, సరోజిని బయలుదేరారు. ముందు కొండల మీదికి దారి తీశాడు రఘు. ప్రశాంత వాతావరణం మనసుకు ప్రశాంతత చేకూర్చగలదనే ఆశతో. కానీ మాధవి కొంత దూరం నడిచి, వద్దొద్దు, ఈ కొండలవి నాకేమిటో జ్ఞాపకం చేస్తున్నాయి అంది. రఘు, సరోజిని గ్రహించారు. మౌనంగా మరో దిక్కు దారి మళ్లించారు. శ్రీనివాసుని ఆలయం పక్కగా పోతూ బయట నుంచి నమస్కరించి బజారు వీధిలో వెళ్లారు. మాధవి మనసు పరిపర విధాల పోయింది. 2 ఏళ్ల నాటి సంగతి నిన్న జరిగినట్టుగా మనసులో స్పష్టంగా మెదిలింది. తాను బజారుకు వెళుతుంటే వివిధ రకాల జనం, అందులోనూ ఈ సమయం నిన్నొంటరిగా వెళ్ళనివ్వను అంటూ కారెక్కిన పాణి కళ్ళలో మెదిలాడు. అంత మాత్రానికే వదిలేని వాడివు ఇన్ని రకాల మనుషుల మధ్య శాశ్వతంగా వదిలి ఎలా వెళ్ళగలిగావు అని ఆక్రోశించింది మనసు. కంటి కొలలకు చేరిన 2 కన్నీటి బొట్లు భారంగా దిగజారడం ఆమె చూచుకోనే లేదు. జోరుగా వచ్చిన కారు చూచుకోకుండా ఢీ కొట్టుకోబోయిన తనను జబ్బ పట్టుకుని పక్కకు లాగిని సన్నసన్నగా మందలించాడు. ఇక అటువంటి జాగ్రత్తలు ఎవరికప్పగించి వెళ్ళాడో? ఆ ఆలోచనతో పాటు మరో కన్నీటి బొట్టు రావడం ఆమె చూచుకోలేదు. మెదడులో ఒక్కొక్క సంఘటన గుర్తుకు రాక ఆమె మనసు కుమిలిపోయిన కండ్ల నుండి ఒక్కొక్క బాష్పకలం రాలుతూనే ఉంది. ఈ బజారులోని ఆ రోజు తాము జంటగా తిరిగారు. తమ హాస్యపు జనుకుల చూచి ఒక పెద్ద ముత్తైదువ ముచ్చటగా ఉన్నారే ఏడుజోడు అంది. పెద్దల నోటి నుండి వెలువడిన ఆశీర్వాదం ఫలిస్తుందంటారే, ఇలాగైపోయిందేమిటి? లోపల ఎన్నో కోర్కెలతో ఆశలతో పద్మావతి శ్రీనివాసులు దంతపు విగ్రహాలు కొనుక్కున్నాం. జోడు విడదీయరాదు తల్లి అని నా శాపువాని మాటలు ఇంకా చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. జోడు విడదీయరాదు భగవంతుడా అని ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోవడం మరి ఆ శ్రీనివాసుడు. మాధవి భుజం పట్టి కుదుపుతున్నట్టుగా ఉలిక్కిపడి చూచింది మాధవి. వదిన సరోజిని తన కళ్ళని తుడుస్తుంది. అర్థమైంది మాధవి తన పరిస్థితి. నిండు బజారులో తాను పరిసరాలను మర్చి గతం తలపోస్తూ దుఃఖిస్తోంది. అందులో నన్నే చూస్తున్నారేమో అని సిగ్గుగా చుట్టుకు పరికించింది. రఘు, కమల ఏదో ఓదార్పు మాటలు చెప్తున్నారు. అటు ఇటు సంచలనంగా కదులుతున్న మాధవి నేత్రాలు ఆశ్చర్యంగా ఒక చోట నిలిచిపోయాయి. కరుణాకరం ఒక కొట్టు దగ్గర నిల్చుని తన్నే పరికిస్తున్నాడు. మాధవి దృక్కులతో తనని గుర్తుపట్టినట్టు తోచగానే త్వరగా వచ్చాడు కరుణాకరం. నమస్కారం అండి అంటూ. ఇక్కడున్నారే మీరు? ప్రశ్నించింది మాధవి.
ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్నానండి. ఈ సంవత్సరంతో అయిపోతుంది. ఉత్సవాల రోజు నుండి గుళ్ళో వాలంటరీగా పనిచేస్తున్నాను అంటూ రఘుని చూచి, దూరానికి మీరు పాణిలాగారే ఉన్నారు. ఆయనేరి బాగున్నారా అని అడిగాడు ఉత్సాహంగా. మాధవి ముఖం మరో పక్కకు తిప్పుకొని, సరోజిని కరుణాకర్ని గుర్తించగలను. రండి మా బసకు వెళ్దాం. బజారులో మాటలు కుదరవు అంటూ దారి తీసింది. అందరూ కాటేజీకి దారి తీశారు. దారిలో రఘుకు కరుణాకరుని గురించి మెల్లిగా క్లుప్తంగా చెప్పింది మాధవి. కాటేజీ చేరాక అందరూ మౌనంగా కూర్చున్నారు. వరండా మీద కొత్త వ్యక్తిని చూసిన జానకమ్మ బయటికి వచ్చింది. ఆ వెనకాలే అమ్మ అంటూ అక్కడ వచ్చిన ఇందిర కరుణాకర్ని చూచి గుర్తుపట్టి నవ్వింది. ఏమండి, పెళ్లి కూతురు అయ్యారా? కంగ్రాచులేషన్స్. మాస్టర్ దర్శనం ఇవ్వడం మాస్టర్ దర్శనం అవ్వదేమిటి ఎక్కడా అంటూ పలకరించాడు పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న ఇందిరను కరుణాకరం. ఇందిర ముఖం అంతలోనే వికసించి అంతలోనే చిన్నబోయింది. మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. ఏం చెప్పడమా అని మదనపడుతున్న రఘు సరోజినిల సమస్యలు జానకమ్మ ఏడుపు పరిష్కారం చేసేసింది. చక్రపాణి అంతర్ధానం విన్న కరుణాకరం నిర్ఘాంతపోయాడు. చాలా విచారించాడు. కారణం ఏమంటారు? కడకు అడగలేక అడిగాడు మెల్లిగా. ఎవరూ మాట్లాడలేదు. బావగారు, నేను బస్ దగ్గరికి వెళ్ళి మా స్నేహితులు ఎవరైనా వచ్చారేమో చూసొస్తాను అంటూ అటువైపుగా వచ్చిన శ్రీహరి చట్టుకుని ఆగిపోయాడు. 2 సంవత్సరాల అనంతరం కలుసుకున్న శ్రీహరి కరుణాకరం అనేక ఆలోచనలతో ఒకరినొకరు మౌనంగా తిలకించుకోవటంలో 10 నిమిషాలు గడిచిపోయాయి. కడకు శ్రీహరి తెప్పరిల్లి, నువ్విక్కడున్నా చదువుతున్నావేమిట్రా అన్నాడు. అవును అంటూ కరుణాకరం ఏదో ఆలోచనతో చూడసాగాడు శ్రీహరిని, అతడి పెండ్లి కుమారి వేషాన్ని. పరిస్థితి గమనించిన శ్రీహరి, పదరా అలా వెళ్ళొద్దాం అంటూ కరుణాకరం భుజం మీద చెయ్యి వేసి తీసుకుపోయాడు. శ్రీహరి రాత్రి 7 గంటలకు తిరిగి వచ్చేసరికి అందరూ భోజనాలు చేస్తున్నారు. ఒంటరిగా వచ్చారే, మీ స్నేహితుడిని కూడా తీసుకురాలేకపోయారా? పెళ్ళయ్యే వరకు ఉంచవలసింది అన్నాడు రఘు. అలాగేనండి అన్నాడు శ్రీహరి. నువ్వు కూడా భోజనానికి కూర్చో నాయనా అంది జానకమ్మ. కొంచెం సేపయ్యాక పోయాక తింటానులేండి అంటూ దినపత్రిక తిరిగేస్తూ కూర్చున్నాడు శ్రీహరి. భోజనం ముగించి చేయి కడుక్కుంటున్న రఘు దగ్గరికి వెళ్ళి శ్రీహరి, బావగారు మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడా, ఏమిటి? అనేక భయాందోళనలతో కలవరంగా ప్రశ్నించాడు రఘు. శ్రీహరికి నవ్వు జాలి కూడా వచ్చాయి. కలవరపడవలసింది ఏమీ లేదులేండి, ఒక్క విషయం అంతే. సరే అయితే అలా బయటికి వెళ్ళినైనా పోదాం. మాధవక్క గారిని కూడా తీసుకురావాలి, నేను నడుస్తూ ఉంటాను అంటూ దారి తీశాడు. కొంతసేపటికి కరుణాకరంతో విషయాలన్నీ చెప్పక తప్పింది కాదు అన్నాడు శ్రీహరి ఉపోద్ఘాతంగా. రఘు శ్రీహరి ముఖం చూచి ఊరుకున్నాడు. నిట్టూర్చుతున్న మాధవి చూస్తూ, నీకు కోపం రాదంటే ఒక విషయం మాట్లాడాలి అక్కగారు అన్నాడు శ్రీహరి మంత్రస్వరంతో. ఏమిటి? శ్రీహరి మాట్లాడలేదు. చెప్పండి, మనలో మనకు కోపతాపాలేమిటి అన్నాడు రఘు. నేను ఇంకా పూర్తిగా మీ కుటుంబంలో ఒకరిని కాకపూర్వమే కుటుంబ విషయాల్లో జోక్యం కలుగచేసుకుంటున్నందుకు మన్నించాలి అని ప్రారంభించాడు శ్రీహరి. కరుణాకరం ఒకప్పుడు అల్లరివాడైన దురాచారం మాత్రం కాదు. అతనిలో ఉన్న కొద్ది చెడు అలవాట్లు పాణిగారి సాన్నిహిత్యంలోనే సమసిపోయాయి. అదంతా అక్కగారికి తెలుసు. ఇప్పుడు మరీ పెద్ద మనిషి తరహా కూడా అబ్బింది. ఈ సంవత్సరంలో చదువు పూర్తవుతుంది. ఇక అతడు ఉద్యోగస్తుడే. అతడి గోల మనకెందుకు? అర్థం కావడం లేదు అన్నాడు రఘు విసుగ్గా. శ్రీహరి చిన్నగా నవ్వాడు. అవసరం కనుకనే చెప్తున్నాను. మన కుటుంబ విషయాలన్నీ విన్నాక అతడు చాలా బాధపడ్డాడు. ఆనాడు అందరూ ఒకటై చక్రపాణిగారిని కొట్టినవాడు తనేనని తీర్మానించిన నమ్మక సహృదయంతో తన జీవితాన్ని నాశనం చేయకుండా వదిలిన పాణిగారి రుణం ఇప్పుడు తలుచుకున్నాడట. కొంతసేపు ఆలోచించి, ఏ విధంగా తీర్చుకుంటాడట అన్నాడు రఘు. పద్మని వివాహం చేసుకుని బెదురుతూ చెప్పాడు శ్రీహరి. పద్మనా? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. మాధవి చేతులు దక్కి చూస్తుండిపోయింది. శ్రీహరి మళ్ళీ అన్నాడు. అతను క్రిస్టియనే అని మనం సందేహించక్కర్లేదు. ఆ విషయాలన్నీ నేనే మాట్లాడాను అతనితో. నాకు మతం కులం అంటే నమ్మకం లేదు. నాకు ఏ మతం గురించి అట్టే తెలియదు. ఇటు క్రైస్తవ ఆలయాన్ని కానీ అటు హిందూ దేవాలయాన్ని కానీ నేను ఎప్పుడు దర్శించలేదు, ద్వేషించలేదు. అలాగని నమ్మకాలు ఉన్న వారిని నేను విమర్శించలేదు, అడ్డుపెట్టను. మంచి పనులంటూ ప్రత్యేకంగా చేయకపోయినా లక్షణంగా మానవత్వంతో మాత్రం బతకగలను అన్నాడు. కుల మత విషయాలతో నాకు పట్టింపు లేదు బావగారు. కానీ కరుణాకర అన్ని విషయాలు తెలిసే ఒప్పుకున్నాడా? ప్రశ్నించాడు రఘు. అన్నీ తెలుసుకున్నాకే తన అభిప్రాయం చెప్పాడు. తెలుసో తెలియకో ఒక అపరాధం చేసినందుకు ఇక ఆ జీవితాన్ని అలా మగపెట్టవాలి కంటే ఆ జీవితానికి ఒక దారి చూపించడం అన్ని విధాలా మంచిదని, ఒకవేళ తనకు చెయ్యకపోయినా మన కులస్తులో ఎవరికైనా సహృదయుడికి వెతికి పద్మకు వివాహం చేయటానికి ప్రయత్నించమని తన మాటగా మీకు చెప్పమన్నాడు. రఘు పద్మ సౌందర్యం చూచి భ్రమపడటం లేదు కదా అని అనుమానంగా ప్రశ్నించాడు.
లేదు బావగారు, బాధపడ్డాడు శ్రీహరి. కరుణాకరం కొంచెం అల్లరివాడే, కానీ నీచుడు కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. క్షమ అహింసలంటే అంటారే, కానీ ఎక్కడ కనిపించటం లేదు. ఆ అమ్మాయి బ్రతికి అంతేగా అంటూ అతడు ఎంత బాధపడ్డాడో మీరు చూడలేదు మరి. నువ్వేమంటావు వదినా అన్నాడు రఘు. నాకేం అభ్యంతరం లేదు. నిరర్థకంగా ఉన్న జీవితాన్ని ఉద్ధరించగల వ్యక్తి ఏ కులమైతే ఏమిటి? అయిన వాళ్ళు ఆదుకున్నారు కనుకనా? కరుణాకరం మంచివాడే నేనెరుగుదును. కానీ ఏమిటి? పద్మను కూడా అడగాలి. అత్తగారే మనఃపూర్వక అంగీకారం కావాలి. నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే, పిన్నలం ఎంత సహృదయంతో సంస్కారంతో చేసిన పనైనా పెద్దల అంగీకారం ఆశీర్వాదం బలం లేనిదే ఫలించదు. సరే, అమ్మకు మనం చెప్దాం. మరి కరుణాకరం తల్లిదండ్రుల మాట? వారికి అభ్యంతరం లేదట, తన ఇష్టమేనట. అయితే వదిన, నువ్వు ముందు పద్మతో మాట్లాడు. నా దగ్గర సిగ్గుపడవచ్చు, భయపడవచ్చు. నీకైతే నిస్సంకోచంగా ఏమైనా చెప్తుంది. అమ్మ సంగతి తర్వాత చూద్దాం. రాత్రి ఒక్కొక్కరే నిద్రకు వాళ్తున్నారు. కాసేపు బయట వెన్నెల్లో కూర్చుందాం అంటూ పద్మను, కమల, మాధవి బయటకు తీసుకువెళ్లారు. సాయంకాలం కరుణాకరం వచ్చాడు. చూచావా పద్మ అంది మాధవి. పద్మ మాట్లాడలేదు. కరుణాకరం మర్చిపోయావా అని అడిగింది తిరిగి. లేదు వదిన, మర్చిపోలేదు. లోపల గదిలోంచి చూచాను. ఎదుట రావటానికి సిగ్గయింది అంది పద్మ మెల్లిగా. సిగ్గేమిటి? ఎందుకలా నువ్వే కించపరుచుకుంటావు? అతడు చాలా మంచివాడు తెలుసా? అందుకే అతడికి ముఖం చూడలేకపోయాను. ఎంత మంచివాళ్ళైనా అసహ్యకరమైన వస్తువుని చూడగానే ఉమ్మి వేయ బుద్ధి వేస్తుంది. మరీ ఏం మాటలు పద్మ అవి? అసలు నిన్ను మళ్ళీ సంసారంలో పడేసి ఏ ధోరణి మార్చేయాలి నవ్వుతూ అనేసింది కమల. పద్మ విసుగ్గా లేచిపోయింది. ఇలా నన్నెత్తి పొడవటానికా తీసుకొచ్చావు? అయ్యో ఏమన్నా అని అంటూ వదిలి ఇద్దరు 2 చేతులు పట్టుకొని నిలిపారు. లేకపోతే నన్ను చేసుకునేంత కర్మకాలిన వాడెవడు వదినా? ఆ వెన్నెల్లో స్పష్టంగా పద్మ కళ్ళలో నీటి బిందువులు కనిపించాయి. ఛ, ఏడవకు పద్మ. మేం నిన్ను కించపరచాలని పరిచే ఉద్దేశంతో అనటం లేదు. నిజంగానే కరుణాకరం నిన్ను చేసుకుంటాడట అంది మాధవి. వదినా, నిశ్చేష్టురాలైపోయింది పద్మ. అంతకంటే మాట్లాడలేకపోయింది. అవును పద్మ, నువ్వే కాదు, నీ వంటి తెలివి తక్కువ వాళ్ళు లోకంలో అనేక మంది. కానీ ఆత్మహత్యలు చేసుకొని ఇలా నలుగురి చేత వేలెత్తించి చూపించి బాధపడే కంటే తిరిగి తగిన వ్యక్తిని జీవితంలో ప్రవేశించడం మంచిది కదా. ఇక నాకు అటువంటి కోరికలు ఏమీ లేవు వదినా. ఇలా పోనీ. ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ జీవితమంతా ముందే ఉంది. తాత్కాలిక వైరాగ్యం వల్ల కలిగిన ఈ నిగ్రహం ఎల్లకాలం ఉంటుందని నమ్మకం ఏమిటి? అదీ కాక కుటుంబం ఎల్లకాలం ఇలా కలిసి ఉండదు మునుముందు. ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి పిల్లల బాగోగులు వాళ్ళవి. ఇలా ఒకరిపై ఆధారపడే జీవితం సుఖమేమిటి అంది మాధవి. చాలాసేపు మౌనంగా ఉన్న పద్మ హఠాత్తుగా తలెత్తి, ఎవరికి భారమైనా నాకెన్నటికీ అవను నమ్మకం నాకుంది వదినా. కానీ ఒక్క ప్రార్థన, నాకు చదువు చెప్పు చాలు. ప్రైవేటుగా పరీక్షలు పాస్ అవుతాను. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. ఏం పెళ్ళెందుకు చేసుకోవు? అన్నీ అయిపోయినా నా బ్రతికి ఇంకా పెళ్ళేమిటి? అయినా మగవాళ్ళ మీద నమ్మకం పోయింది వదినా. అందరూ అట్లాగే ఉండరు పద్మ. మీ అన్నయ్యలిద్దరినీ మనసులో ఉంచుకుని మాట్లాడు. వాళ్ళు మగవాళ్లేగా. అటువంటి అన్నయ్యలకు ఈ వచ్చిన అప్రతిష్ట చాలకన్నా ఇది కూడా. ఈ వివాహం తప్పంటావా? నీకంటే చిన్నపిల్లకి పెళ్ళయి నీకు అవ్వలేదంటే ఏమని నలుగురు కారణాలు తలిచి పాతవని త్రవ్వడం, హేళన చేయడం ఇది అప్రతిష్ట కాదా? మీరు చెయ్యకపోయినా అది కూడా పెళ్లితోనే జమ కదా. ఆడదానికి 2 పెళ్ళిళ్ళు అపవిత్రం కాదా? పవిత్రం కాదని నేను ఒప్పుకుంటాను. కానీ అంతకంటే అధఃపతనం కంటే చాలా మేలైన మార్గం పతి పతి పతితలు వితంతులు తిరిగి వివాహం చేసుకోవడమే అంటాను. ఈ సమాజం సంగతి నీకు తెలుసు కదా. ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో, అసాధ్యమో ఆలోచించావా? నీరసంగా నవ్వింది పద్మ. ఇప్పుడు క్రొత్తగా ఆలోచించేదేముంది? రాత్రింపవలు అనుక్షణము తెగని సమస్యలుగా నన్ను వేధించుతున్న విషయాలే ఇవి. భార్య పోయినవాడు, 10 మంది పిల్లలున్నవాడు, ముసలివాడు ఒకరేమిటి? ఎటువంటి వాడైనా పురుషుడు పవిత్రమైన కన్యని వివాహం ఆడతాడు కదా. తనకెన్ని దుర్గుణాలున్నా భార్య పవిత్రంగా ఉండాలనుకుంటాడుగా. కరుణాకరం ఎందుకు నన్ను చేసుకున్నట్లు అన్నీ తెలిసి విలువలేని దాన్ని మనస్ఫూర్తిగా ఆదరించగలడని నాకు నమ్మకం లేదు. మరొక 3 ముళ్ళ ముచ్చట ఎందుకు? ఇలా పనుండని వదినా నన్ను అని కళ్ళు తుడుచుకుని. శ్రీహరి, రఘు కలిసి వచ్చారు. ఏమంటోంది అంటూ కమల క్లుప్తంగా చెప్పింది. శ్రీహరి అన్నాడు, అటువంటి భయాలుండటం సహజమే. కానీ కరుణాకరం స్వార్థపరుడు కాదు. పోనీ మీరొక్కొక్కసారి అతనితో మాట్లాడడానికి ఏమైనా అభ్యంతరమా అని అడిగాడు పద్మనం. వద్దొద్దు, నేనేమీ మాట్లాడవలసింది ఏమీ లేదు కంగారుగా అంది పద్మ. అందరికీ ఆమోదమైతే నేను భగవంతునిపై భారం వేసి ఒప్పుకుంటున్నాను. రఘు మెల్లిగా అన్నాడు. దేనికైనా భగవంతునిపై భారం వేయడమే మంచిది.
కానీ అనవసరంగా భయపడకు పద్మ. మనకు తెలిసిన లోకం చాలా చిన్నది. అటువంటి స్వార్థపరులే అంతటా నిండి ఉంటారని కూడా అవివేకం. మన దీనస్థితి జాలి చూపే విశాల హృదయులు లేరనుకుంటూ విచారించి తీరా తనంత తాను వచ్చిన యోగిని అనుమానించడం మంచిగానే అనుమానించడమా? మంచిగానే భావిద్దాం. తర్వాత పైన భగవంతుడున్నాడు. వెనక మేమున్నాము. మీకేం భయం వద్దు హాయిగా నవ్వింది కమల. ఒక్క పెళ్లి చేద్దామని వస్తే ఈ తిరుమల వాసుడు 2 పెళ్లిళ్ళు చేయిస్తున్నాడు. ఇక అత్తగారి అనుజ్ఞ మిగిలి ఉంది అంటూ లేచింది. కాటేజీ వైపు నడక సాగించారు. రఘు, మాధవి కొంచెం వెనుకగా మిగిలారు. మధ్యాహ్నం నువ్వు చెప్పిన విషయం ఆలోచించాను అన్నాడు. అంది పై మాటకు ఎదురొస్తూ. పద్మ సమస్య ఇంత తేలిక పరిష్కారం అవుతుందని నేను అనుకోలేదు. పైకి తిని తిరుగుతున్న నిత్యం రంపపు అనుభవించే వాణ్ణి దాని విషయమై. ఇదంతా ఈ వెంకటేశం దయే అని నమ్ముతున్నాను. ఆగి వదిన ముఖం చూచాడు. మాధవి మౌనంగా వింటూ ఉండడం చూచి తిరిగి ఆరంభించాడు రఘు. దేవుని ఉనికిని శంకించి మాట్లాడావు నువ్వు మధ్యాహ్నం. అందుకే తన మహిమను చూపటానికి ఒక పెళ్లికి ఇంకో పెళ్లి జత చేశాడు శ్రీనివాసుడు. నిష్కళంకమైన ఇల్లాలివి కనుక నీ నిర్వేద ఘోషను ఆ భగవంతుడు కర్ణపుటాలకి సోకింది. మనమెవ్వరికీ ఎన్నడూ హాని చేయని వాళ్ళం. మనకు మాత్రం అపకారం చేస్తాడా? అన్నయ్య ఎక్కడో క్షేమంగా ఉన్నాడని, తర్వాత వస్తాడని నాకెవరో లోపల చెప్తున్నట్టు ఉంది. ఇల్లాలు నిర్జీవంగా నవ్వింది మాధవి. ఇదేం పురాణ యుగమా అని చిన్నబాబు? పాతివ్రత్యం అనుకున్న విలువ మహిమ ఏ యుగములైనా ఒకటే. గంభీరంగా నిర్మలంగా ఉంది రఘు గొంతు. అందుకే నాకు అన్నయ్య విషయంలో ఏ చీకు చింత లేదు. అతడెక్కడున్నా నీ పూజా మహిమ అతడి చుట్టూ పరిభ్రమిస్తూ కంచుకోటలా కాస్తూనే ఉంటుంది. అతడి అమాయకత్వం అతి మెత్తదనం పోయి పరిపూర్ణమైన మనిషి తిరిగా వస్తాడని అప్పుడప్పుడు సంతోషిస్తుంటాను కూడా. ఏమిటక్క అంత మెల్లగా నడుస్తున్నారు? రండి త్వరగా. కమలక్కే కవిని సంభాషణ కట్టిపెట్టి త్వరగా నడిచి నివాసం చేరుకున్నారు. విషయమంతా విన్న జానకమ్మ, నాకు ఆలోచన తక్కువ అమ్మ. నా తెలివి తక్కువతనంతో ఈ తెచ్చిన అనర్థాలు చాలు. నీకందరికీ ఏది మంచిదనిపిస్తే అలా చెయ్యండి. నలుగురు బిడ్డలతో పాటు దానికి కూడా ఒక ఇల్లు సంసారం అంటూ ఏర్పడితే నాకు మాత్రం సంతోషం కాదు. నవ్వినవాడే నవ్వడానికి కానీ నవ్విన నాడు నవ్వడానికే కానీ ఎందుకు ఈ కులాలు మతాలు? మనిషిగా ఆదరించడానికే అడ్డమయ్యే ఈ కులాలు మతాలు నాకు అక్కర్లేదు. నా బిడ్డలు సుఖపడితే అంతే చాలు. నీ ఇష్ట ప్రకారమే చెయ్యండి. అందరి ముఖాలు ఆనందంతో విప్పారాయి. అయితే 2 పెళ్ళిళ్ళు శనివారమే చేసేద్దాం అన్నాడు రఘు. నువ్వు పెళ్లి కూతురు అవుతున్నావుటే తల్లి. ఆనందాశ్రులతో పద్మను అక్కలను చేర్చుకొని జానకమ్మ. ఇప్పుడే కనుక పెద్దబాబు ఉంటే ఆనంద బాష్పాలతో అశ్రువులు మిళితమయ్యాయి. నూతన వధూవరులతో భగవద్ దర్శనం చేయించి మన్నాడు పాపనాశం బయలుదేరాడు. శ్రీనివాసుని కొండల కంటే ఎత్తైన కొండల మధ్య విశాలమైన మలుపులతో ఉన్న మాట మీద బస్సు దూసుకుపోతుంటే అందరి మనసులు ఆహ్లాదంగా నిండిపోగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకోసాగారు. ఒక్క మాధవి మాత్రం మౌనంగా ఏమేమో తలపోయసాగింది. అప్పుడు చక్రపాణి కుటుంబంతో కలిసి తిరుపతి వచ్చినప్పుడు పాపనాశం కూడా వెళ్ళారు. ఈ పాపనాశం ప్రాముఖ్యత ప్రత్యేకత పాణి ఎంత బాగా వివరించి చెప్పాడని ఇంకా ఆనాటి కంఠం చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. బస్సు ఆగడం మాధవి గమనించనే లేదు. లే అమ్మా అని పిలిచే వరకు బస్సు దిగి నడక సాగించారు. జానకమ్మ పూలు పసుపు కుంకుమతో ఉన్న పళ్ళం కొంది పాపనాశం గంగ దగ్గర పూజ చేయడానికి. మెట్లుగా ఉన్న దాన్ని ఉత్సాహంగా గంతులేస్తూ ఎక్కుతున్నారు ఇందిరా పద్మ భర్తలతో కలిసి. కోతులు, ఎన్ని కోతులు! చిన్నవి పెద్దవి నామాలున్నవి వింత వింత కోతులు. ఏమాత్రం భయం లేకుండా యాత్రికుల దగ్గర వచ్చి తినటానికి ఏమైనా పెట్టమని చెయ్యి చాపుతున్నాయి. పక్కనే అమ్ముతూ ఉన్న శనగపప్పు మరమరాలు కొని వాటికి ఉత్సాహంగా పెడుతున్నారు అందరూ. రఘు, సరోజిని, కమల కూడా చిన్నపిల్లలాగా ఉత్సాహంగా వినోదించసాగారు కోతులతో. ఒకనాడు ఈ కోతులతో ఇంతకంటే ఉత్సాహంగా ఉరకలేస్తూ పరుగులెట్టిన మాధవి ఈ రోజు అన్ని ముచ్చట్లు తీరి అవలాగా ఇతరులను నిర్లిప్తంగా చూస్తూ నడవసాగింది. మళ్ళీ ఈ జన్మలో తిరిగి లభిస్తాయా ఆ సంతోషాలు అనుకుంటూ నడుస్తున్న మాధవి వెనక నుంచి ఎవరో పట్టుకొని లాగినట్టయి కంగారుగా వెనక తిరిగి చూచింది. ఒక పిల్ల కోతి. ఒక చేతో మాధవి చీర చెంగు పట్టుకొని మరొక చెయ్యి చాపి ఏమైనా పెట్టమని మూగగా అర్థిస్తోంది. ముదముతో ముప్పిరి కొనవలసిన ఆ సంఘటన మాధవిలో మూగబాధను రేకెత్తించింది. అప్పుడు ఇలాగే ఒక కోతికి తాను శనగపప్పు ఇవ్వబోయి అందకుండా కవ్వించుతుంటే అది గబుక్కున తన చెయ్యి పట్టుకుంది. భయంతో తాను కంగారు పడుతుంటే పాణి, చెల్లెలు ఒకటై తనను వేళాకోళం చేశారు. కోతి నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది అంటూ. అతి మధురమైన ఆ స్మృతి అలలుగా కదిలి దుఃఖం తెరలుగా వచ్చేసింది. మాధవి అంటూ సరోజిని దగ్గరకు రావడంతో కోతి దాని దారిన అది పోయింది.
ఏమిటి భయపడ్డావా అంది తిరిగి సరోజిని. లేదు కళ్ళు తుడుచుకొని మాధవి. ఏదో జ్ఞాపకం వచ్చింది వదినా అంది. పద నిట్టూర్చుతూ దారి తీసింది సరోజిని. 2 అంగళ్ళు ముందు నడుస్తున్న రఘు వెనక్కి తిరిగి వచ్చాడు. నేను చాలా మూర్ఖుణ్ణి వదినా. ఈ ప్రదేశాలన్నీ నిన్ను ఎంత బాధిస్తాయో అనే ఆలోచనే లేకపోయింది నాకు. ఇవాళే వెళ్ళిపోదాం ఈ ఊరి నుంచి. విచారించకు, కొంచెం ఓపిక పట్టు. అందరూ మౌనంగా నడవసాగారు. అల్లంత దూరంలో పాపనాశన గంగ హోరెత్తి గొడ్డల నుండి జాలువారుతోంది. ఆ నీరు ఎక్కడికో కిందకు గలగలా పరిగెలెత్తుతోంది. దారి పక్కల కూర్చున్న భిక్షకులు చిల్లర డబ్బులు వేస్తూ నడుస్తూ మాధవి ఒక్కచోట చటుక్కున ఒకచోట చేష్టలు ఉద్దక్కి నిలబడిపోయింది. వదిన దూరం నుంచి రఘు ఇంద్ర పిలిచిన పిలుపులు ఆమెకు వినపడలేదు. ఏమిటే అమ్మాయి అలా చూస్తున్నావు? దగ్గరలో కూర్చొని జానకమ్మ పలకరింపు కూడా అసలు వినిపించలేదు. ఏమిటి మాధవి ఆ బైరాగిని అలా చూస్తున్నావు? సరోజిని మాధవి భుజాలు పట్టుకుని కుదిపింది. ఆ కుదిపునికి తెలివితేటలు వచ్చిన ఉన్న మాధవి మాస్టారు అంటూ ఒక్క ఉదుటన ఆ బైరాగి పాదాలు పట్టేసుకుని రోధించసాగింది. ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న ఆ బైరాగి దిగ్భ్రాంతితో లేచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికప్పుడే జనం పోగయి ఆ దృశ్యాన్ని వింతగా కుతూహలంగా చూడసాగారు. రఘు అతని వెనకనే శ్రీహరి కరుణాకరం పరిగెత్తుకుని వచ్చారు. నీకేమైనా మతిపోయిందా వదినా? మాధవి రెక్క పట్టుకుని లేవ తీయబోతూ ఆ బైరాగిని తిరపాల చూచిన రఘు అన్నయ్య అని బలంగా వాటేసుకున్నాడు. ఆ ప్రదేశమంతా రోదన ధ్వనులతో నిండిపోయింది. మాస్టారు అంటూ కరుణాకరం శ్రీహరి 2 చేతులు పట్టుకున్నారు. బైరాగిగా ఉన్న చక్రపాణికి ఇక పారిపోవడానికి సాధ్యం కాలేదు. నిర్జీవంగా తల వాల్చి నిల్చున్నాడు. ఇలా మా కర్మకు మమ్మల్ని వదిలిపోతావా నాయన? నీకోసం మాధవి ఇంత దిగులుతో కుళ్ళిపోతుంది ఎరుగుదువా? లేమ్మా మాధవి అంది జానకి. లే మాధవి కాళ్ళ దగ్గర పడిన మాధవిని లేవనెత్తుతూ వెర్రి కేక పెట్టాడు చక్రపాణి. ఏమైంది అంటూ ఆత్రంగా నాడి చూచాడు రఘు. పర్వాలేదు హఠాత్తుగా చూడడంతో తట్టుకోలేకపోయింది. ఉండండి అలా ఇలా పడుకోపెడదాం. చెట్టు కింద ఉన్న పడుకోపెట్టి చల్లటి నీళ్లు ముఖాన కొట్టేసరికి తేరుకొని లేచింది మాధవి. ఏమేమో మాట్లాడబోతుండగా వద్దు వదిన ఏమీ మాట్లాడవద్దు. దయించి నా మాట వినండి. అందరూ ఆదుర్దాలో ఉన్నారు. ఎవరు ఏమీ మాట్లాడవద్దు. త్వరగా ఈ పాపనాశనం దర్శనం చేసుకుని కాసిన నీళ్లు నెత్తిని చల్లుకొని పోదాం. ఇంటికి పోయి తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ అన్న చెయ్యి పట్టుకుని ముందుకు దారి తీశాడు. అందరూ మౌనంగా అనుసరించారు. పాపాలన్నీ నాశనమైపోయాయి తల్లి. నా బిడ్డలందరినీ చల్లని చూపు చూచావు గంగమ్మ తల్లి అంటూ సంతోషంగా స్నానం చేసింది జానకమ్మ పాపనాశ గంగలో. కొందరు స్త్రీలు చెట్ల కొమ్మలకు గొడ్డలతో బెడ్డ ముక్కలు కూడా వేళ్లాడదీసి చూసి ఆశ్చర్యంగా కనిపించింది కమల. అది ఏమిటండి అత్తయ్య గారు వాళ్ళు అలా చేస్తున్నారు అని అడిగింది. జానకమ్మ చూచి అయ్యో ఈ సంతోషంలో మర్చిపోయానేమో. రండి మీరు నలుగురు ఇలా అలా కట్టండి. బిడ్డనిచ్చుకొని ఇమ్మని కోరుకోండి అంటూ సిగ్గుపడుతున్న ఊరుకోక మాధవి కమల ఇంద్ర పద్మల నలుగురు చేత ఉయ్యాలలు కట్టించింది. హేళనంగా నవ్వుతున్న శ్రీహరి రఘులను అధికారంగా మందలించింది. లెంపలు వాయించుకున్నట్టు చేసింది. కుటుంబంలో నిండుతనం పరిపూర్ణత్వం నెలకొన్నట్టుగా తోచింది ఎవరి మట్టుకు వారికే. సన్యాసం వేషం విసర్జించి సంసార రూపం ధరించాడు చక్రపాణి. గదిలో పడుకున్న అతని దగ్గరికి వెళ్ళి నిలిచింది మెల్లిగా మాధవి. సవడి విని తలెత్తి చూడలేదు పాణి. దగ్గరగా నడిచి వచ్చిన పాదాలను చూచి పలకరించలేదు. భర్త భుజంపై చెయ్యి వేసి ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇన్నాళ్ళు నేనేమైపోయాను? ఎంత కుమిలిపోయాను? ఎప్పుడైనా పరామర్శించాలని లేదా మీకు? బరువుగా తలెత్తిన చక్రపాణి కళ్ళ నిండా నీళ్లున్నాయి. నేను మాత్రం సుఖంగా ఉన్నాననుకున్నావా మాధవి? ఆనాడు అమాయకురాలైన నిన్ను వదిలిపోవడానికి నేను ఎంత నరక యాతన అనుభవించాను. ఇల్లు వదిలేది లగాయితూ అనుక్షణం నువ్వు గుర్తుకు వచ్చి ఎంత బాధపడ్డానో, ఎన్ని కష్టాలు అనుభవించానో మాటలకు అందదు అంటూ గొంతు పూడుకుపోయింది. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తారనే ఆశ ఏ మూలనో లేకపోతే ఎప్పుడో ఈ లోకం వదిలిపోయేదానను. ఎంత ప్రయత్నించిన మాధవికి దుఃఖంను ఆగలేదు. ఆ కన్నీళ్లు తుడిచి అరికట్టడం పానికి వల్ల కాకపోయింది. ఏ సుఖము లేకపోగా కుటుంబానికి కొత్త అప్రతిష్ట ఒకటి తోడైంది. ఆ పరిస్థితిలో నీకు ఆ ఇంట్లో మరీ కష్టమని వెళ్ళిపోయాను మాధవి. నాతోనే కదా నీకు ఆ ఇంటి బంధం మీ నాన్నగారి అనాదరణకు కూడా నేనే కారణం. నేను లేకపోతే మీ తండ్రి గారు ఆదరిస్తారని, నువ్వైనా సుఖంగా ఉంటామని అనుకున్నాను మాధవి. అక్కడే పొరపడ్డారు అన్నగారు అంటూ ప్రవేశించింది సరోజిని. మాధవి లేచి సరోజిని దగ్గరగా వచ్చి కూర్చుంది. భర్త ఎక్కడో కష్టాలు పడుతుంటే భార్య సుఖంగా ఉండగలరా? మాధవి చిలిపి పిల్లే అని మీకు తెలుసు కానీ ఎంతటి అభిమానం పట్టుదల ఉన్నాయో మీరు ఎరగరు. అప్పటికీ ఇప్పటికీ ఒక్కసారైనా మా గడప తొక్కలేదు. 4 గోడల మధ్యనే కానీ ఒక వింత వినోదం కూడా ఎరుగదు. నిజమే చాలా పొరపడ్డాను మెల్లిగా అన్నాడు పాణి. క్రమంగా అందరూ చేరుకున్నారు గదిలోకి మెల్లిగా. కుటుంబ విషయాలన్నీ తెలుసుకున్నాడు పాణి.
అంతకు ఇంతకాలం ఎక్కడెక్కడ తిరిగారు, ఏం అనుభవం గడించారు బావగారు అంటూ అడిగాడు కరుణాకరం. కడుపు తరుక్కుపోయిందిరా, నీ బైరాగి గుడ్డలు చూసేసరికి కళ్ళు ఒత్తుకుంది జానకమ్మ. మౌనంగా కూర్చున్న రఘు పలకరించాడు పాని. ఏరా రఘు, కోపం వచ్చిందా? భారమంతా నీ ఒక్కడిపైన పడివేసిపోయాను. నాకు కోపమా అన్నయ్య? నిండుగా నవ్వాడు రఘు. అదేం లేదు, ఇప్పటికైనా తిరిగి కలిశాం, అదే ఆనందం. శాంతిని వెతుక్కుంటూ పోయిన నీకు బహుశా సుఖం శాంతి మనం సృష్టించుకోవడంలోనే ఉంటాయని ఈపాటికే తెలిసి ఉండాలి. నిజం రా రఘు, నిజం అంటూ కొంచెంసేపు ఆలోచించి చెప్పడం ప్రారంభించాడు. దూరపు కొండలో నునుపును చూచి మోసపోవడమే కానీ దరిచేరిన కొలది ఎన్ని ముళ్ళ కొండలలో పడిపోతామో, ఎంతెంత రాళ్ళు రప్పలు తగిలి బోర్లా పడతామో అనుభవం మీద కానీ తెలియరాలేదు. ముఖం కనిపించేసరికి గుసగుసలాడుకుంటూ వేలెత్తి చూపించిన ఆ మనుషులున్న ఆ ఊరి నుండి సాధ్యమైనంత త్వరలో పారిపోవాలని ఆ వేళ స్టేషన్కి పోయి కనిపించిన ట్రైన్ ఎక్కేశాను. అది మెడ్రాస్ మెయిల్. అనేక రకాల మనస్తాపాలతో దానికి తోడు ఆ రోజంతా భోజనం చేయలేదేమో అలసి నిస్త్రాణంగా నిద్రపోయాను. మర్నాడు ఉదయం 10 గంటల వేళ హఠాత్తుగా ఉలికిపడి లేచాను. చుట్టూ పోలీసులు జనము బూట్ కాలుతో తన్ని లేపుతున్నారు. అయోమయంగా లేచాను. ఆశ్చర్యం! నా బట్టల నిండా రక్తం. పక్క బెర్త్ మీద రక్తపు మడుగులో ఉన్న స్త్రీ శవం. విషయం అర్థమైంది. ఒక అపకీర్తిని సహించలేక పరారైన నాపై మరో నీచాతి నీచమైన అపవాదు పడింది. చేతులకు బేడీలు పడ్డాయి. చీత్కారాలు, దూషణలు మధ్య తలవంచి నిర్జీవంగా కారాగారానికి నడిచాను. అక్కడ నా చేత మాట్లాడించడానికి, నేరం ఒప్పించడానికి పోలీసులు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. నించోబెట్టి చుట్టూ భగభగ మంటలు మండించారు. లాఠీలతో మోకాల చిప్పలు బద్దలు కొట్టి కారం అద్దారు. జానకమ్మ, మాధవి ఒక్కసారి గొళ్ళుమన్నారు. కమల నిశ్శబ్దంగా రోధిస్తూ అక్కడి నుంచి లేచిపోయి అందరి కళ్ళ నుంచి అశ్రుధారలే. గట్టి గుండె నిబ్రంగల రఘు, కరుణాకరం కూడా కళ్ళు తెరుచుకున్నారు. తిరిగి మొదలు పెట్టాడు పాని. ఎన్ని బాధలైనా పన్నెత్తి లేకుండా ఓర్చుకున్నాను. కడకు వాళ్లకు మూగివాడినేమన్న అనుమానం కూడా వచ్చింది. రాజమండ్రి సబ్ జైల్లో ఉంచి హత్యా నేరారోపణతో కోర్టు వారి ఎదుట నిలబెట్టారు. ఎవరూ నన్ను పలకరించలేకపోయారు. ప్రతి వారికి మూగవాడా, మతిస్థిమితం తప్పినవాడా అని ఈ రెండే అనుమానాలు. ఎవరేమనుకున్నా, నేనేమైపోయినా నాకు బాధ లేదు. అందుకేనేమో అంత పాషాణంగా నిలబడగలిగాను. వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈ వింత చూద్దామని ముద్దాయిని చూడటానికి జనం ప్రతిదినం కోర్టు ఆవరణలో అంతా కిక్కరిసిపోయేవారు. కోర్టు వారు నాకు ప్లీడర్ ఇస్తామంటే అనంగీకారంగా తల ఊపాను. అదొక్కటే మొత్తం మీద నేను ఇచ్చిన జవాబు. కానీ మూగగా విరాగిగా నిలిచిన నాపై అన్ని నేరారోపణలతో చట్టరక్షకులంతా విరుచుకుపడటం చూచి జాలిపడి చౌదరిగారని గొప్ప పేరు మోసిన క్రిమినల్ లాయర్ నా తరపున తనకు తానే వకాల్తా తీసుకుని వాదించి మొదలుపెట్టాడు. చల్లని తండ్రి 1000 ఏళ్లు వర్ధిల్లాలి భగవత్ కృప వల్ల జానకమ్మ నోటి నిండా దీవించింది. జాలికి, నీతి నిజాయితీలకు ఆయన పెట్టినది పేరట రాజమండ్రిలో. నా వంటి నిస్సహాయంగా నిలబడిన అనేక మందికి ప్రతిఫలరహితంగా ప్రాణదానం చేసిన పుణ్యాత్ములట ఆయన. ఎంత జాలిగుండో అంత కఠినంగానూ అన్యాయాన్ని ఎదిరిస్తారట. నిశ్చలంగా నిశ్చయంగా ఉరిశిక్ష పడవలసిన నేను ఆయన కృప వల్ల, ఆయన పటిష్ట వాదన వల్ల పోలీసు కేసు వీగిపోయి ఏ శిక్ష లేకుండా బయటపడ్డాను. చూడు బాబు, ఎవరివో సుశిక్షితుల్లా కనబడుతున్నావు, కానీ నువ్వెంత మంచివాడినా నోరు మూసుకుని కూర్చుంటే చూడు బాబు, ఎవరివో సుశిక్షితుల్లా కనిపిస్తున్నావు, కానీ నువ్వెంత మంచివాడివైనా నోరు మూసుకుని కూర్చుంటే లోకం నీ మంచితనం గుర్తించకపోగా ఎదురు తన తప్పులని నీ మీద రుద్ద ప్రయత్నిస్తుంది. భగవంతుడిచ్చిన వాక్కుని ఉపయోగించుకుని అన్యాయాన్ని ధైర్యంగా ప్రతిఘటించి న్యాయాన్ని వెతికి పట్టుకో అంటూ ఎదురు నాకు ఒక 10 రూపాయలు ఇచ్చి పంపాడు. ఎటు పోవడానికి తోచక గోదావరి నీటితో పుష్కలంగా కడుపు నింపుకుని అక్కడే ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో పడుకున్నాను. ఎటు పోవడానికి, ఏం చేయడానికి మార్గం తోచడం లేదు. అసలు జీవించడం ఎందుకు? జీవితం చాలిస్తేనో అన్న ఆలోచనతో గంటలు కొట్టుకుపోయేది. ఆలయంలో దొరికిన ప్రసాదం తిని గోదావరి గట్టు మీద పడుకుంటూ వారం రోజులు గడిపేశాను. ఒకరోజు ఒక బైరాగి నా దగ్గర కూర్చుని మెల్లిగా మాటల్లో దింపాడు. నేను ఎక్కువగా మాట్లాడలేను. కాషాయ వస్త్రాలు ధరించని బైరాగిని అంటూ చెప్పి ఊరుకున్నాను. అయితే మా మఠంలో రమ్మన్నాడు. వెళ్ళాను.
ఉదయమే లేచి స్నానం చేయడం, దైవ ప్రార్థన అనంతరం ఊళ్ళో భిక్ష ఎత్తడం, తిరిగి సాయంత్రం భిక్ష, నిద్ర ఒక విధంగానే నిమ్మలంగానే గడిచిపోయేది. కానీ క్రమంగా నాకు బోధపడసాగింది నేనున్నంత నైర్మల్యం లేదక్కడ. అప్పుడప్పుడు ఎవరో ఆడవాళ్ళు వస్తుండేవాళ్ళు. రాత్రులు మఠంలోని సాధువులు అదృశ్యమైపోయేవారు. తిరిగి 2-3 రోజులకు మళ్ళీ ఉదయం అయ్యేసరికి మఠంలోనే నిద్రపోతుండేవాను. ఇదంతా అర్థం కాకపోయినా నాకెందుకని ఊరుకున్నాను. ఒకరోజు అర్ధరాత్రి మెలకువ వచ్చేసరికి గుసగుసలు, డప్పులు గలగలలు వినిపించాయి. జాగ్రత్తగా విన్నాను. అర్థమైంది. పగలు గతిలేని బిచ్చగాళ్ళు, రాత్రిపూట గజ దొంగలు. ఆ ఆడవాళ్ళు వాళ్ళు పని పాఠాలు చేసుకుని ధనవంతులు ఇండ్ల అనుపాలన చెప్పేవాళ్ళన్నమాట. ఈ క్రొత్త వాడేమిటి? మనకేమి ఉపయోగం? ఒకడి గొంతు స్పష్టంగా వినిపించింది. అతను తెలివి తక్కువ వాడనా? మరో గొంతు పలికింది. మరీ గడ్డు సమస్యగా ఎదురైనప్పుడు 2 చిన్న నగలు చేతిలో పెట్టి వాడినే పోలీసులకు అప్పచెప్పేస్తే సరి. మెల్లిగా అక్కడి నుంచి పారిపోయాను. మళ్ళీ జీవన సమస్య ఎదురైంది. ఎక్కడ, ఎలా, నా బాధని నన్ను నేను మర్చిపోయి బతకగలను వెతకసాగాను. అనేక కూలి పనులు చేశాను. పడవ రేవుల్లో బస్తాలు మోస్తూ అక్కడికక్కడే పడుకుంటూ గడపసాగాను. ఉండుండి గోదావరిలో దూకేద్దామా అనిపించేది ఒక్కొక్కప్పుడు. అలా బ్రతుకుతుండగా ఒక రోజున పడవ సరంగుతో మాట్లాడుతున్న పెద్ద మనిషి ఒకడు కనిపించాడు. సరంగు నన్ను అతనికి చూపించి, చాలా నమ్మకస్తుడు, మీకు పనికొస్తాడు అన్నాడు. నాకేం అర్థం కాలే. ఆ క్రొత్తాయన నన్ను ఎగాదిగా చూసి, నీకేమీ దుండగులు దూలాలు ఎత్తము, తిండి బట్ట పుష్కలంగా ఇస్తాం, నెలకు 100 జీతం. నన్ను మెప్పిస్తే అసలు ఎంతైనా ఇస్తాను, నమ్మకంగా మాత్రం ఉండాలి. ఆశ్చర్యపోతూనే అంగీకారంగా తల ఊపాను. చదువొచ్చా? దారిలో అడిగాడు. బహుకొద్దిగా. ఆ రోజు నుంచి నాకు పని ప్రారంభమైంది. మెయిల్కి, జనతాకి, బస్సుకి ఎప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాలి. వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా చేతులు కట్టుకొని నేల మీద కాలు రాస్తూ నిల్చోవాలి. కాసేపటికి ఎవరో ఒకడు వచ్చి నాకు ఏదైనా వస్తువు ఇస్తాడు. మౌనంగా స్వీకరించి భద్రంగా యజమానికి అప్పచెప్పాలి. ఆ వస్తువుల్లో వివిధ రూపాల్లో ఉండేది. ఒక్కొక్కసారి తాళం వేసిన టిఫిన్ క్యారియరు, ఒకసారి కారు, ఒకసారి సైకిల్ ట్యూబులు, మరొకసారి సీల్ వేసిన నూనె డబ్బా, ఒక్కొక్కప్పుడు పసుపు బట్టలు, వాసన కట్టిన బిందెలు. వాటిని మూత తీసి చూడటానికి ప్రయత్నించకూడదు. జాగ్రత్తగా మాత్రం తీసుకెళ్ళి ఒప్పచెప్పాలి. అలా ఒక నెల చేశాను. అందులో ఏముందో నాకెందుకు? నా దృష్టి, నా బాధలు మరోవైపు ఉండేవి. యజమాని నన్ను మెచ్చుకుని నా జీతం 150 చేశాడు. ఒకరోజు బస్సులో ఒక ఆడమనిషి నన్ను వచ్చి మూతికి పసుబట్ట పట్టిన వెన్నెనొకటి ఇచ్చింది నాకు. పోలీసులు మారువేషాల్లో వెంటాడుతున్నారు, తప్పుదారిలో తొక్కించు అని రహస్యంగా చెప్పేసి వెళ్ళిపోయింది. అర్థమైంది నాకు. నేను చేస్తున్న ఈ పని చాలా ప్రమాదమైన, చట్టవిరుద్ధమైనదన్నమాట. ప్రమాదమైతే నాకు చింత లేదు. చట్ట వ్యతిరేకమై ప్రభుత్వాన్ని మోసం చేసే పని అంటే మాత్రం నాకు చాలా బాధపడింది హృదయం. బిందెను నేరుగా ఇంటికి గాక సందుగొందులన్నీ తిరిగి ఒక సత్రం చేరుకున్నాను. నన్ను వెంటాడుతున్న వ్యక్తులిద్దరూ అనుమానం తీరిపోయి ఎక్కడో అంతర్ధానమైపోయారు. సత్రంలో ఒక గది తీసుకుని తీరిగ్గా బుందెమూతిను విప్పాను. రాత్రి సీలు వేసింది. అది బద్దలు కొట్టాను. ఆశ్చర్యం. నిండా దొంగ కరెన్సీ. ఇదన్నమాట నేను ఇన్నాళ్లుగా చేస్తున్న పని. ఒక్క క్షణం కర్తవ్యం నిశ్చయించుకున్నాను. ఆ బిందెను ఆ సత్రంలోని గదిలోనే ఉంచి గదికి తాళం వేసి పోలీసులకు వివరంగా ఆ దొంగ వర్తకుల ఆచూకీ, నివాసాలు తెలుపుతూ ఒక ఉత్తరం రాసి పడేసి ఆ ఊరు వదిలేశాను. లోకల్లో ఎక్కడికి వెళ్ళబోయినా అవమానం, అత్యాచారం, అధర్మం ఇవన్నీ చూస్తే మన కుటుంబంలో జరిగిన విశేషాలు తప్పు కాదని నేను అనను. కానీ దానికి నేను భూతద్దంలో చూచి ఎంత భ్రమించాను. నాకు నేనే కాక కుటుంబంలో ఎంత పెద్ద శిక్ష విధించాను గ్రహించి కృంగిపోయి కుమిలిపోయాను. అన్యాయంగా, అధర్మంతో బ్రతికేవాడు కొందరైతే, తెలుసో తెలియకో స్వప్రయోజనం కోసమై తప్పులు చేస్తూ గుంభనంగా బ్రతికేవారు మరికొందరు. మరొకరు వర్గం ఉంది. చేసిన తప్పుని తెలుసుకొని ఇతరులు వేలెత్తి చూపకముందే వాళ్ళంతట వాళ్ళే ఊరంతలు కొండంతలుగా చేసుకుని బాధపడేవాళ్ళు. ఏ ఒక కోవకు చెందిన వాడినే నేను. అందుకే అంత బాధపడి అందరినీ క్షోభకు గురి చేశారు. తిరిగి ఇంటికి రావాలనుకున్నాను. ఆరా తీయగా మీరంతా వైజాగ్లో ఉన్నారని తెలిసింది. అక్కడికి వచ్చాను. అందరి విషయాలు తెలుసుకున్నాను. భిక్షకుడుగా మాదిరిగా వచ్చి ఆ రాత్రి అందరినీ చూచాను. మనసు సంతోషపడింది. కష్టాల్లో వదిలేసిపోయి సుఖంగా ఉన్నప్పుడు నేను బ్రతుకున్నానని చెప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు. ఆనాడంత కష్టంలో దారితెను కానక విలిపించే అందరినీ నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టిపోయి ఇప్పుడు తిరిగి వచ్చి కలియడానికి ముఖం చెల్లలేదు. అందుకే తిరిగి ఆ ఇంట్లోంచి బయటపడ్డాను. ఇక ఈ లౌకిక విషయాలు పట్టింపు లేకుండా ఈ జీవితాన్ని నాకు నేనే ఎలాగో తీసేసుకున్నాను. న్యాయంగా, ధర్మంగా, మంచిగా బ్రతికే సజ్జనులకు అనిపించుకునే మనుషులుండే ఈ సంఘంలోని కుళ్ళు ఎన్ని విధాలుగా వ్యాపించిపోయిందో సాధారణ మానవులను చూచి కఠోర శాసనాలు ఎంత బాధపడతాయో గ్రహించిన నేను దానికి దూరంగా బ్రతకదలుచుకున్నాను.
అందుకు కాషాయ గుడ్డలు రుద్రాక్షలు అనవసరమని మనసే అన్నిటికీ దర్పణమని నిశ్చయించుకున్నాను. ఎన్ని బాధలు పడ్డా నాకు భగవంతునిపై నమ్మకం మాత్రం నశించలేదు. అందుకే తిన్నగా తిరుపతి చేరుకున్నాను. శ్రీనివాసుని దర్శించాను. కుటుంబాన్ని ఎప్పుడు అలాగే చల్లగా కాపాడమని ప్రార్థించాను. ఆ పైన అక్కడ ఎలా బ్రతుకుతున్నానో చూచారు కదా. అయితే ఆ రాత్రి మీరేనా అంది కళ్ళు తుడుచుకుంటూ మాధవి. అవునన్నట్లు మౌనంగా తల ఊపాడు పాణి. చేతులా వదులుకున్నానన్నమాట అప్పుడు అంటూ నిట్టూర్చాడు రఘు. అది మన మంచికే నిట్టూర్చాడు చక్రపాణి. కష్టాలన్నీ గట్టెక్కి ఈ పవిత్ర క్షేత్రంలోని మన కుటుంబంలోని వెలుతులు పూడ్చాలని సంకల్పించుకున్నాడు ఆ శ్రీనివాసుడు. చూసావా వదిన రఘు అన్నాడు. పాతివ్రత్యానికున్న విలువ ఏ కాలంలోనైనా ఒకటేనంటే విన్నావా? నీ మొర వినలేకపోయాడా భగవంతుడు? నన్ను అలా అనొద్దు రఘు. మహాసముద్రంలో నీటి ముందు వంటి అల్పురాల్ని. ఇదంతా ఆ భగవత్కృపై అంతే. ఎన్ని కబుర్లు చెప్పినా చెప్పవచ్చు, ఎన్ని శాస్త్ర పరిశోధనలైనా చెయ్యవచ్చు, కానీ భగవద్విలాసాన్ని మాత్రం తప్పించుకోలేరు. విధిగా తల వంచవలసిందే. అమ్మ పద్మ ఏది? హఠాత్తుగా అడిగాడు పాణి. నీ ఎదుట పడడానికి సిగ్గుపడుతోంది. ఈ కష్టాలన్నీ తన వల్లే వచ్చాయని అంది జానకమ్మ. పాణి లేచి పద్మ కోసం వెళ్ళబోగా కరుణాకరం కూర్చోండి నేను తీసుకొస్తాను అంటూ గది అవతలకు పరిగెట్టాడు. 5 నిమిషాలకు కరుణాకరం వెంట శోకమూర్తిలా లోనికి అడుగుపెట్టింది పద్మ. పద్మ ఇటు రామ్మ ప్రేమ ఉట్టిపడుతోంది పాణి పిలుపులో. ఒక్కసారి ఆశ్చర్యంగా చూచి అన్నయ్య అని మీద వాలిపోయింది పద్మ. పెళ్లి కూతురివి ఏడవవచ్చా అంటూ కళ్ళు తుడిచాడు పాణి. అప్పుడు నువ్వు చెయ్యవలసిన పెళ్ళన్నయ్య, బుద్ధి లేక ఇన్ని కష్టాలు పాలు చేశాను వెక్కి వెక్కి ఏడ్చింది పద్మ. పోనీ ఇప్పటికైనా గుర్తించాం, సరి అయిన మార్గంలో పడ్డాం. కరుణాకరం రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నాడు పాణి ఇద్దరు చేతులు కలిపి పట్టుకుంటూ. రఘు అన్నాడు. కరుణాకరుని మెచ్చుకోవటం కాదు, అందరూ అంతటి క్షమాగుణం అలవరుచుకోవాలి. ఎవరేమనుకున్నా ఒక విషయం నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. ఇంతకు కారణం అసలు అమ్మ. పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టి సాకడంతోనే తమ బాధ్యత అయిపోయిందనుకునే వాళ్ళ పిల్లల్లా ఇలాగే అయిపోతారు. పద్మకు తన బుద్ధులు నేర్పలేదు. మనను చెప్పనిచ్చేది కాదు. దాంతో అది ఎవరి భయము లేకుండా పోయింది. సరే, నీ మటుకు నువ్వు ఆదర్శాల మీద నడిచే ఆతీత వ్యక్తివి. ఎవరిని బాధించవు, నొప్పించవు. కానీ నువ్వు చేసిందేమిటి? అడుగడుగున ఆదర్శం అంటూ ఆత్మశాంతికి దూరమయ్యావు. కాలేజీలో అనంతయ్య గారి విషయంలో, కడకు పద్మ విషయంలో అన్నిటా నువ్వెప్పుడు తెలివి తక్కువతోనే ప్రవర్తించావు. ఆదర్శాలనేవి ఆకాశంలో మిలమిలాడుతున్న మనల్ని ఊరించే తారకలు. వాటి కాంతితో సాగిపోవడంలో సౌఖ్యముంది, కానీ వాటిని ఎగిరి పట్టుకుని గుప్పెట్లో ఇముడ్చుకో ప్రయత్నిస్తే జీవితం ఇలాగే పసివాడు జాబిలి చందంగా హాస్యాస్పదం అయిపోతుంది. మహామునులకి అంత సాధ్యం కాదు. ఇక మనమా? ఒక నక్షత్రమే కాంతే కాదు, సూర్యుడు, చంద్రుడు, గాలి, వాయు మొదలైన శక్తులన్నిటి కింద భూమి మీద నిలబడ్డ సామాన్య మానవులు మనం. నక్షత్రాలు సూర్యకాంతిలో కనిపించవు. సూర్యుని మేఘం కప్పివేస్తుంది. మేఘం వాయువు తరుముతుంది. వాయువుని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు పరమాత్మ. ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఎరుగున్నవి. అయినా ఈ కఠోర సత్యాలను జీవితకాలం అన్వయించుకోవడంలో తెలియక బాధపడి ఇంకొకరిని బాధ పెడతారు. అనంతయ్య గారి కోరికను అంగీకరించలో నీ వ్యక్తిత్వము స్వల్పంగా దెబ్బతినడం నిజమే. కానీ అదొకటే గుర్తించావు, కానీ అందువల్ల ఎన్ని హృదయాలు ఎంత క్షోభకు గురయ్యాయో ఆలోచించావు కాదు. అంతటి వెన్నవంటి హృదయంలో పాషాణాన్ని కూడా పుట్టించావు నీ ప్రవర్తన వల్ల. వదినకు నీపై గల ప్రేమను మురిసిపోయావే కానీ తల్లిదండ్రుల రక్తమాంసాలతో ఒక మూత అయినా బిడ్డవారికి శాశ్వతంగా దూరం కావటానికి ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళాక అనంతయ్య గారు వచ్చి పిలిచినప్పుడు వదిన చెప్పిన సమాధానం నా గుండెల్ని కలిచివేసింది. ఎంత సున్నితంగా, ఎంత వాడిగా చెప్పింది. కన్నవారింటికి రావాలని ఏ కూతురికి ఉండదు? ఏ కూతురుకుండదు నాన్న? మీరు పిలుస్తారని, ఆదరిస్తారని కళ్ళు కాచేటట్టు ఎదురు చూసినన్నాళ్ళు మీరిటు చూడనే లేదు. మీరు పిలవంటే వచ్చినా పలకరించారు కాదు. ఇవాళ మీరు సాధారణంగా పిలిచినా రాలేకపోతున్న దౌర్భాగ్యురాలిని. నా భర్త వల్లే మీకు దూరమైన నేను తిరిగి ఆయనతోటే మీ ఇంట అడుగు పెడతాను. నాపై బద్ధ విరోధాన్ని పూనిన తల్లిదండ్రులు అండనే లేనప్పుడు బ్రతికిందని మీ అల్లుడుగా అనుకుంటే నా ఆత్మాభిమానం దెబ్బతిందా? వదిన ఒక్కొక్క మాటల్లోని వేలాది భారత స్త్రీల ఆహాకారాలు నా చెవులకు వినిపించాయి ఆ రోజు. అలాగే మన కాలేజీ విద్యార్థుల పేపర్ వేషంలో బొత్తిగా చదువుకు అనర్హుడైన మొద్దుకి మార్కులు వేసి అన్యాయంగా పైకి లాగడం అక్రమం అని, కానీ శ్రమపడిన చదివిని అక్రమమే కానీ శ్రమపడి చదివి
దురదృష్టవంతుల 1, 2 మార్కులు తేడా వచ్చిన మార్కులు కలపమని నిన్ను అడిగారు. వాళ్ళ అలవాటు కొద్దీ లంచం ఇవ్వబోయారు. కానీ అది తీసుకోవడం మానేసి నీకై నువ్వు దయాదాక్షిణ్యాలు కలిగి ఆ 2 మార్కులు వేసేసి గట్టెక్కించవచ్చునే. పరీక్షల విషయం విద్యార్థుల కష్టసుఖాలు తెలుసుకున్న వాడివే కదా! ఆ సమయానికి ఏదో విధంగా వ్రాసి మార్కులు తెచ్చుకున్న ప్రతివాడు ఉత్తీర్ణుడు అర్హుడైనా? తక్కువ మార్కులొచ్చిన ప్రతివాడు తెలివి తక్కువవాడేనా? కాదు. పరీక్షలో జరుగుతున్నవన్నీ మనకు తెలుసు. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఇంట్లో ఒకళ్ళు ఏదైనా తప్పు చేశారంటే దాని ప్రభావం అందరిపైన ఉంటుంది. దానికి ఇంచుమించు అందరూ కూడా బాధ్యులే అయి ఉంటారు. చదువు మానేసి గాలికి తిరుగుతూ ఇదేం చేస్తున్నట్లు అని సంగతి పట్టించుకోనే లేదు. సరే, ఒక అకృత్యం జరిగింది. ఇహనైనా సరిదిద్దడానికి ప్రయత్నించక బెదిరిపోయి అందర్నీ కాకిగోళ్ల మధ్య వదిలేసి నీ మటుకు నువ్వు సుఖంగా ముఖం చాటు చేసుకున్నావు. ఎవరిని నీకై నీవు ఒక మాటతో కానీ చేతతోని బాధించవు అని అనుకుంటున్నావు. కానీ నీ ఈ అదృష్టం ఎందరెందరినీ విధాల బాధపెట్టింది ఎరుగుదువా? నోరు మెదపకుండా శారీరకంగా బాధించకుండా మౌనంగానే ఎవరు వేయలేనంత పెద్ద శిక్ష వేశావు. ఆదర్శం అంటూ ప్రాకులాడమే కానీ ఆ ఒక ఆదర్శం కోరి మరిన్ని విద్యుత్ ధర్మ నిర్వహణలు బలి చేశావు ఆలోచించలేదు. కట్టుకున్న భార్యకు కన్న తల్లిని నీ కర్మకు వదిలి నీ దారి నువ్వు చూసుకోమని ఏ ఆదర్శం బోధించింది? ఒక ఆదర్శం కోసం ఒక కర్తవ్యం విడనాడడం ధర్మమా? దీర్ఘమైన తన ఉపన్యాసాన్ని ఆపుచేశాడు రఘునాథ్. చక్రపాణి తల వంచుకొని కూర్చున్నాడు. ఉలకలేదు, పలకలేదు. జానకమ్మ ఆగకుండా కన్నీరు కారుస్తూనే ఉంది. రఘు తిరిగి మొదలుపెట్టాడు. నేను నీకంటే చిన్నవాడిని. నిన్ను దిప్పుతున్నానని బోధిస్తున్నానని అనుకోవద్దు. నీ నిష్కృతి ఎవరికెవరికి ఎంత బాధ కలిగించిందో ఆసుర రూపంలో చూపిస్తున్నావు. వాళ్ళు ఇవాళ కాదు, ఆనాడు నీ అంతర్ధాన నాటి నుంచి ఈనాటి వరకు అలాగే ఉన్నారు. నేను కూడా బలహీనత ప్రదర్శిస్తే ఇక దిగజారిపోతారని ప్రయత్నం మీద మింగేవాడిని. ఏకాంతంగా ఏడ్చేవాడిని. నా బాధ వీళ్లలో ఏ ఒక్కరి కంటే కూడా తక్కువైంది కాదు. పైగా చాలా ఎక్కువేమో కూడా. నువ్వు నాకు అన్నవు, తండ్రివి, స్నేహితుడివి కూడా. నువ్వు లేవని టెలిగ్రామ్ అందుకున్న నాడు కుడిభుజం ఎవరో నరికివేసినట్లయింది. గాలి తుఫాన్లో నిస్సహాయంగా నిలబడినట్లయింది. మహాసముద్రం ఏదో విజృంభించి మీదకొస్తున్నట్లు హడలిపోయాను. అన్నగా, కుటుంబం పెద్దగా నీ కింద నీ కనుసన్నల్లో మెలసలిన నేను కుటుంబ యజమాని అవ్వడానికి ఎంత కుమిలిపోయానో నువ్వు ఊహించలేవు. అది భారం మీద వేసుకోవడానికి జంకడం కాదు. అసలు నాన్నగారి బాధ్యతలు దురదృష్టం కొద్దీ నువ్వు మొయ్యవలసి వచ్చింది. అటువంటి నీ స్థానంలో నేను నిలబడ్డానికి పడ్డ వేదన మాటలతో వర్ణించాలననివే కానిది. సరే, ఎలాగో ఇంటికి చేరుకున్నాను. పద్మ విషయం విన్నాను. తల కొట్టేసినట్లయింది. నీ అంతర్ధానం శరీరంలో భాగం వేరు చేసినట్లయింది. కానీ పద్మ చేసిన పని శరీరాన్ని నిలువున దహించి వేసినట్లయింది. ఏటి వాళ్ళకి సర్దుకొని కొట్టుకుపోగల స్వభావం ఉన్న నాకే ఇంత బాధ కలిగించిన పని సత్యమూర్తివైన నీకెంత బాధాకరమైన కన్నీళ్లు వదిలేట్టు చేసిందో ఊహించగలిగాను. కానీ ప్రతివాడు అటువంటి బలహీనతలకు లోనై ఎటువంటి పనులు చేస్తే ప్రపంచం ఏమైపోతుంది? ఎందుకు వివాహం చెయ్యబోయి ఎన్ని అవమానాలు పాలయ్యానో నీకేం తెలుసు? పెద్ద కొడుకు లేచిపోయాడు, పెద్ద కూతురు లేచిపోయింది. ఇది మాత్రం కాపురం చేస్తుందా అని ఇవే మాటలు, ఇవే విమర్శలు. ఇద్దరి ప్రవర్తన సహస్రాంశ భేదం ఉన్నా లోకం పరిభాషలో మాత్రం ఒకటే అయ్యింది. లోకానికి విమర్శించడమే కానీ కారణమక్కర్లేదు. శ్రీహరికి మన విషయాలను తెలుసు కనుక ఏ వంకా లేకుండా ఇందుని చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. ఇందు వివాహం గురించి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వదిన మరీ ఇంత దిగజారిపోయింది చెప్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు. ఈ కొండల మీద అయినా మా వివాహం ఇలా పరిణమించింది. ఇక్కడ దేవుడు అనుకూలుడు కాదు, ఇక్కడ జరిగిన పని ఫలవంతం కాదు, వెళ్ళిపోదాం అని మొదలుపెట్టింది. ఎందుకు ఈ జీవితం? నా సంతోషాన్ని హరించిన ఈ కొండల మీదే జీవితం చాలిస్తే బాగుండును అని అందిట కమలతో. నిజంగా నేను హడలిపోయాను. అందుకే వదినను క్షణము విడవకుండా కాచుకొచ్చినాం నేను కమల. ఈ వారం రోజుల నుంచి రాత్రింబవళ్ళు నేను శ్రీహరి వంతుల ప్రకారం మేలుకొని కూర్చుంటున్నాం వదిన ఏ అఘాత్యం చేస్తుందోనని. భగవంతుడు అనుకూలించాడు కానీ లేకపోతే వదిన తప్పకుండా అంత పని చేసేదే. పద్మను నేను క్షమించి ఆదరించడానికి కారణం పూర్తిగా కమల. వెళ్ళిపోతూ నువ్వు రాసిన ఉత్తరంలో పద్మ విషయం రాశావు. అయినా ఆ విషయంలో నేను నీ మాటకు విలువ ఇవ్వలేకపోయాను. కమల నా చేత ఆ పని చేయించింది. అందుకే నా శ్రీమతి అయింది. ఇంతకు అందరి జీవితాలు సుఖవంతమైన కుటుంబంలో తిరిగి శాంతి సంతోషాలు నెలకొని తిరిగి సమిష్టి భవనం సాగించబోతున్న ఈ శుభ సమయంలో సూటిగా ఒక విషయం చెప్పదలిచాను.
నా సుఖం కోసం అని స్వార్థంతో కానీ, నా ఆదర్శం కోసం వేడితో కానీ ఎవరైనా ఏదైనా పని చేయబోయే ముందు దానిలోని నీతి నిజాయితీలను కుటుంబంలోని, వంశంలోని ఇతర వ్యక్తులపై దానివల్ల కలిగే ప్రభావము, ఫలితాలు క్షుణ్ణంగా వివేకంగా ఆలోచించాలి. విచక్షణ కలిగి ప్రవర్తించాలి. సంభాషణకు ముగింపు చూసినట్లుగా కుర్చీలోంచి లేచాడు. నిజం రఘు, చక్రపాణి తమ్ముడు భుజం తట్టాడు. ఈ జ్ఞానం నీలో సహజంగానే ఉంది. అనుభవం వల్ల కానీ నాకు తెలియరాలేదు. ఇవి తెలిసి వచ్చేసరికి సమయం దాటిపోయింది. అన్ని విధాలా నీతో ఏకీభవిస్తున్నాను నేను. అందరి ముఖాల్లో దరహాసం వెళ్ళి విరిసింది. హృదయ అంతరాళలో ఆనంద తరంగాలు ఉప్పొంగుతున్నాయి. కమల అందుకుని, అక్క, సిరి శ్రీనివాసుని దరిచేరింది. మరి ప్రయాణం ఎప్పుడు? 2 రోజుల నాటి తన మాటలను పురస్కరించుకొని కమల హాస్యం చేస్తోందని గ్రహించింది మాధవి. ఆమె సమాధానం చెప్పేలోగాని జానకమ్మ అందుకుంది. వెళ్దాంలేండమ్మా. తిరిగి అందర్నీ ఈ విధంగా ఇక్కడ కలిపిన ఆ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుని రేపు ఉదయమే శుచిగా దర్శనం చేసుకుని మరీ వెళదాం అంటూ దేవాలయం దిశగా తిరిగి, ఎప్పుడు నా బిడ్డల్ని కుటుంబాల్ని చల్లగా చూడు తండ్రి. మనవలందరికీ నీ పేర్లే పెడతాను. అప్పో, అందరికీనా అన్నాడు రఘు నవ్వుతూ. ఆ, అందరికీను. ఎవరు ఏమి మాట్లాడకండి అధికారంగా తల్లిగా ఆజ్ఞాపించింది జానకమ్మ. మర్నాడు ప్రాతకాలంలో కుటుంబమంతా స్నాతులై శుచిగా భక్తితో శ్రద్ధలతో శ్రీనివాస ఆలయానికి వెళ్లారు. నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో ఆపాదమస్తకం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మహత్యమంతం మూర్తి భవించి ఉన్నట్లున్న ఆ కలియుగ వైకుంఠవాసిని అభయ ప్రదానమిస్తూ నిలిచిన ఆ శంఖ చక్రధారిని గోవిందన్నాలతో దర్శించి భక్తి ప్రణామాల అర్పించి పవిత్రమై జనలేని సంతోష ప్రశాంత పూరితమైన మనసులై వెలుపలికి వచ్చారు. హేమంత శోభ వర్ణనాతీతంగా ఉంది. హిమ బిందువులన్నీ పరిక్షిప్త విదేహులైన పర్వత సానువుల నుండి నిర్మల ప్రాత మందిరాలన తరంగాల మెల్లమెల్లిగా వచ్చి చల్లచల్లగా మేనిని సంతోషింపచేస్తున్నాయి. గిరి శిఖల నుండి సూర్యరశ్మి హేమంత కాంతులను విరజమ్ముతూ క్రమంగా అంతటా ప్రాకసాగింది. నిన్నటి వరకు మన లోభకారి అయిన ఆవేదనకారి అయిన ఆ హేమంత శోభ నేడు మాధవికి మనోతేజ ప్రతారణకారి అయ్యింది. మనోభిష్టాలను నెరవేర్చుతూ కలకాలం చల్లగా కాపాడమని ప్రార్థిస్తూ ఆలయ గోపురాగ్రాన్ని తిరిగి చూస్తూ నడక సాగించారు. వినడమే కానీ నేనెప్పుడు చూడలేదు ఈ వైభోగాన్ని. ఈ వైకుంఠ భువన మోహన రూపాన్ని దర్శించ 1000 కనులైన చాలవు బావగారు అంటూ సంపూర్ణ హృదయంతో అన్నాడు కరుణాకరం. నిజం అన్నాడు చక్రపాణి. సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఇక్కడికి వ్యవసిస్తున్నాడు. లేకుంటే ఈ దివ్య సన్నిధిలో స్వర్గాన్ని మరిచి సర్వాన్ని మరిచి ఎందుకంత మైమరిచిపోతాం? ఎంత చూచినా ఎందుచేత వర్ణించినా అశక్యం కాకుండా ఉంది అని కొంచెంసేపు ఆగి, ఆ శ్రీ వెంకటేశుని చిద్విలాసం కాకపోతే చిన్నాభిన్నమైన సంసారం తిరిగి ఇక్కడ ఇలా కలియడం, అందరి మన సమస్యలు ఇంత తేలికగా పరిష్కారం కావడం ఏమిటి అన్నారు. నిజం బాబు, అంతా ఆ దైవ మహిమే అంది జానకమ్మ. మరి ఇంతకాలం ఎన్ని కష్టాలు పడ్డాం కదా, ఎందుకంటారు? అప్పుడు దేవుడు మనల్ని రక్షించలేదే అని అడిగింది కమల ఒక వంక అత్తగారికి బెదురుతూనే. ఆనందంగా ఉన్న జానకమ్మ చిలిపిగా నవ్వేసింది. పిచ్చి పిల్ల, రక్షించి కాపాడుతున్నాడు కనుకని కర్మానుసారం కష్టాలను అనుభవించిన అక్కడే క్షేమంగా ఉండి మళ్ళీ కలుసుకోగలిగాం. మరీ పూలమాటలా సాగిపోతాయా జీవితాలు? కష్టాలు అనుభవించి రగడ తేలిందే జీవితానికి సంపూర్ణత్వం లేదన్నమాటే. ఆనంద విచారాల మధ్య ఊగే ఊయల మానవ జీవితం. అవతార పురుషుడు అంటే ఆ శ్రీ మహావిష్ణునికే తప్పలేదు కష్టాలు. ఇక మనమింత? ఇది తెలుసుకోవటానికే మన పురాణాలు చెడు ముందే మంచి ప్రకాశింపచేసి కష్టం తర్వాతని సుఖం రుచి, జీవితపు విలువ తెలిసేది. అందరికీ నచ్చాయి ఆ మాటలు. నిండు హృదయాలతో గృహాభిముఖులయ్యారు. చక్రపాణి అన్నాడు. అవును కమల, కష్ట సుఖాలు ఒకే చక్రంలో బిగించబడిన ఆకులు. జీవన చక్ర భ్రమణం వేగోద్ధృతంలో ఏ ఆకు అగ్రస్థాన్ని వహిస్తే దాని యొక్క ప్రభావ ఫలితాలను ఆ చక్రపు అంచులపై నడిచే మానవ మాత్రం అనుభవించక తప్పదు. సుఖంతో పొంగిపోక, దుఃఖంలో కృంగిపోక, ఆ వెనుకనే రెండవది కూడా అనుసరించగలడనే సత్యం విస్మరింపక, అందుకు అవసరమైన స్థిర సహిష్ణుత అలవర్చుకోవాలి. ఈ చక్రపథంలోని ఈ జీవితానికి సార్థకత అనేది మరచి దాని నుండి పైకి ఎగర ప్రయత్నించినా
కిందకు దూక ప్రయత్నించినా తెలివితొక్కే అవుతుంది. అధపతనమే ప్రతిఫలం అవుతుందని నా అనుభవాలే చెప్తాయి. ఋతుచక్ర గతి నుండి ప్రకృతి పారిపోలేదు. విధిగా అనుభవించి తీరవలసిందే. సుఖదుఃఖ చక్ర పరిధి నుండి మానవుడు పలాయనం కాజాలడు. చక్రపుట అంచుల సాగిపోతూ సుఖదుఖాలైన ఆ చక్రపుటాకుల పైననే దృష్టి నిలపాలి. ఆకుల కూడలి అయిన ఆ ఇనుము యొక్క అయస్కాంత శక్తిగా విధిగా లోబడాలి. పారిపోవ ప్రయత్నించి పక్కలకు చూస్తే ఆ చక్రపు వేగానికి కళ్ళు తిరిగి కిందకు పడక తప్పదు. తిరిగి ఎవరో నాబోటి అదృష్టవంతుడు తప్ప ఆ చక్రపుట అంచులను అందుకొని యథాపూర్వము సాగిపోలేడు. చక్రపాణి మాటలకు శ్రోతలంతా మౌనంగానే ఆమోదించారు. మాధవి స్వగతంగానే పైకి అన్నది. భూచక్ర భ్రమణం ఫలితంగా నవరాత్రులు ఏర్పడతాయి. కాలచక్ర భ్రమణంలో సుఖదుఖాలు ఏర్పడతారు. ఎవరూ తప్పించలేరు. శ్రీనివాసయ్య గోపురంపై కలశాలు ఉదయభానుని పసిడి కాంతులతో తళతళ మెరుస్తున్నాయి. భక్తుల గోవింద నాదాలు మిన్నుముట్టుతున్నాయి. దేవళ ప్రాంగణంలో ధ్వజ స్తంభంపై చిరుగంటల కదలిక మనోహర వనాలు శ్రవణానందకరంగా ఉన్నాయి. ఋతుచక్రం హేమంతపుటాకును ఆధిపత్యాన్నిచ్చింది తాత్కాలికంగా. ప్రత్యుషక రథ కదలికలతో శేషాద్రి శిఖరాలకి ఆవరించిన హిమ వస్త్రాలు తొలగిపోయి ప్రభాకర కిరణ తేజాలు ప్రజ్వరిల్లాయి. సమాప్తం.